అతి తక్కువ ఫీజుతో MBBS పూర్తి చేసే అవకాశం. MBBS at Timor-Leste near Australia. నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ స్థాయిలో వైద్య సేవలు. తెలంగాణ వైద్య రంగంలో నేడు హిస్టారికల్ మూమెంట్. నిరుపేదలకు కూడా ఇకపై అత్యాధునిక వైద్య సదుపాయం అందనుంది. సూపర్ స్పెషాలిటీ స్థాయిలో వైద్య సేవలు అందించనున్నారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నేడు అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. సోమవారం సాయంత్రం 4:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక హాస్పిటల్ను ప్రారంభిస్తారు. ఈ హాస్పిటల్ స్పెషాలిటీస్ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. సుమారు 22.6 ఎకరాల విస్తీర్ణంలో ఈ హాస్పిటల్ నిర్మించారు. మొత్తం 1070 కోట్ల నుంచి 1100 కోట్ల భారీ వ్యయంతో గ్రౌండ్ ప్లస్ 14 అంతస్తుల భవన సముదాయంగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ హాస్పిటల్లో మొత్తం 1082 పడకల సామర్థ్యం ఉండగా అందులో క్రిటికల్ కేర్ కోసం ప్రత్యేకంగా 300 ICU పడకలు కేటాయించారు. సంక్లిష్టమైన ఆపరేషన్స్ కోసం 31 అత్యాధునిక మేజర్ ఆపరేషన్ థియేటర్లు, 6 మైనర్ థియేటర్లు సిద్ధం చేశారు. అత్యాధునిక మెడికల్ ఎక్విప్మెంట్, వరల్డ్ క్లాస్ ఆపరేషన్ థియేటర్లు, రోబోటిక్ చికిత్సల కోసం అవసరమైన అధునాతన వైద్య పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ హాస్పిటల్లో జనరల్ ట్రీట్మెంట్తో పాటు గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స అందిస్తారు. అవయవ మార్పిడి కోసం ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను అభివృద్ధి చేశారు. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ఆసుపత్రులపై పెరుగుతోన్న రోగుల భారాన్ని తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. నగర ప్రజలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు పైసా ఖర్చు లేకుండా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యుత్తమైన వైద్య సేవలు ఒకే చోట అందించడమే ఈ టిమ్స్ లక్ష్యం. ఇది నిమ్స్ తరహాలోనే అటానమీ హోదా కలిగి ఉంటుంది. ఈ ఆసుపత్రి నిర్మాణానికి పునాది 2022 ఏప్రిల్ 26న పడింది. ఏడాది క్రితమే పనులు పూర్తి అవ్వాల్సి ఉన్న అసెంబ్లీ ఎన్నికలు, ప్రభుత్వం మారడం వంటి కారణాల వల్ల ప్రారంభోత్సవం ఆలస్యమైంది. ఈ ఏడాది మే నెల నుంచి ఇక్కడ రోజువారీ OP సర్వీసుల ట్రయల్ రన్ ప్రారంభించారు. రోజుకు సుమారు 250 మంది చికిత్స తీసుకుంటున్నారు. నేటి నుంచి పూర్తి స్థాయి సూపర్ స్పెషాలిటీ సేవలు మొదలు కానున్నాయి. టిమ్స్ సనత్ నగర్ 6 కీలక విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా సేవలు అందించనుంది. కార్డియాక్ సైన్సెస్, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూరో సైన్సెస్, ట్రామా కేర్, అంకాలజీ, అవయవ మార్పిడి వంటి సంక్లిష్టమైన చికిత్సలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. వీటితో పాటు మరో 37 ప్రత్యేక వైద్య విభాగాలు ఇక్కడ కొలువుదీరాయి. డయాగ్నోస్టిక్స్ విభాగంలో 3 టెస్లా MRI, 128 సైజ్ CT స్కానర్ వంటి అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల చరిత్రలో దేశంలోనే మొదటిసారిగా ఇక్కడ AI ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ విధానం ద్వారా రోగుల రక్త నమూనాలు, మందులు, వైద్య నివేదికలను వార్డుల నుంచి ల్యాబ్లకు కేవలం 2 నిమిషాల్లోనే గాలి ఒత్తిడితో కూడిన సీల్డ్ ట్యూబ్ల ద్వారా పంపవచ్చు. దీనివల్ల సమయం ఆదా అయ్యి రోగికి అత్యవసర సమయంలోనే వేగంగా చికిత్స అందించే అవకాశం లభిస్తుంది.